వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ ఏంటంటే ఒక గేదె ఈరోజు అయితే అన్నగారు తీసుకున్నారు. ఇక్కడ మన లోకల్లోనే ఉంటాయి, ఒక 25 కిలోమీటర్ మేకగూడ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చారు అన్నగారు అయితే. అస్సలాము అలైకుం భాయ్. వాలేకుం సలాం. నా మీ పేరు ఊరు ఒకసారి చెప్పండి అన్న. మా పేరు వచ్చేసి మొహమ్మద్ ఖదీర్. మా విలేజ్ వచ్చేసి కొత్తూరు మేకగూడ. ఓకే, నందిగాం మండల్. ఓకే. మజార్ డైరీ ఫామ్కి ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు గిట్ట వచ్చాం. తీసుకున్నారా గేదెలు? తీసుకెళ్ళిన. ఓకే. ఇంతకుముందు తీసుకెళ్ళిన గేదెలు పాస్ అయినాయి అన్న? 100% పాస్ అయింది. అప్పుడు ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు తీసుకున్నారు? వీళ్ళ దగ్గర అప్పుడు 7 అని చెప్పారు, 8, 9 వరకు ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదె తీసుకున్నారు? ఇప్పుడు 7 అంటున్నారు. మా టార్గెట్ 8, 9 ఉన్నది. ఓకే. 8 అయితే కెపాసిటీ. పాలు చెక్ చేసుకున్నారా? చెక్ చేసిన. ఎన్ని పూటలు చెక్ చేసుకున్నాను? వన్ టైమే. అంటే ఒక 2 పూటలు చెక్ చేసుకోమని చెప్పలేదా ఇక్కడ? చెప్పారు వాళ్ళు, కానీ మాకు సాటిస్ఫై ఉంది ఇక్కడ. అంటే తీసుకెళ్ళినాం, ఆల్రెడీ రిజల్ట్ చూసినాం కాబట్టి ఇక డైరెక్ట్ తీసుకెళ్తున్నాం. ఓకే. మీకు అనుభవం ఉంది ఆ గేదెలలో కూడా? ఇక్కడ ఇంతకుముందు కూడా మీకు గేదెలు పాస్ అయినాయి అని చెప్పి ఒకటేసారి నమ్మకం మీద తీసుకెళ్తున్నాం. ఓకే. మజార్ డైరీ ఫామ్ అంటే వీళ్ళు గ్యారంటీ ఏమో చెప్పిరా అన్న? గ్యారంటీ అంటే అదే ఇక చూసుకోండి తీసుకోండి అని చెప్తున్నారు. ఇక ఇంతకుముందు తీసుకున్నాం, రిమార్క్ ఏం లేదు, రిజల్ట్ బాగానే ఉంది. ఇక అట్లానే వాళ్ళ ఉద్దేశంతో మళ్ళీ వచ్చినాం. ఓకే. ఆటో ఛార్జ్ ఎంత అవుతుందని ఇక్కడ నుంచి? ఆటో ఛార్జ్ ఒక 1500 పడుతుంది. 1500. 18 కిలోమీటర్స్ అవుతుంది మాకు ఇక్కడ నుంచి అక్కడికి. గేదె రేట్ ఏమైనా చెప్పగలరా? రేటు 150, 160, 170 వరకు ఉన్నాయి. ఇప్పుడు మీరు తీసుకున్న గేదెది? మాది 158 వరకు పడ్డది. 158. ఎన్ని లీటర్లు ఇది? డైలీకి 15 లీటర్లు. 15 లీటర్లు పర్ డే, 15 లీటర్లు. ఓకే. ఎక్స్పెక్టేషన్ కెపాసిటీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 15 లీటర్లు అయితే 16, 18 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఈ గేదెల డైరీ ఫామ్లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న? అంటే మా దగ్గర ముందు ఆవులు ఉండే. ఓకే. ఇప్పుడు 20 ఇయర్స్, 25 ఇయర్స్ నేను ఈ ఫీల్డ్లో దిగి. అప్పుడు ఆవులు ఉండే. 1 ఇయర్ అయిపోయింది, ఇక్కడ ఫీల్డ్ చేంజ్ చేసిన, బర్రెలలోకి వచ్చిన. ఆవులు తక్కువ చేసి బర్రెలు పెంచుతున్నాం. ఎందుకు మీ సైడ్ ఆవుల పాల రేట్ లేదా? మా దగ్గర ఆవులకు రేట్ లేదు. ఓకే. ఇప్పుడు గేదెల పాలకి రేట్ ఎలా ఉంది అక్కడ? అక్కడ 60, 70, 80 వరకు ఉన్నాయి. 60, 70 నడుస్తుంది రన్నింగ్. 60, 70 మధ్య. డోర్ డెలివరీ అంటే 18, 90 వరకు ఉంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫీడ్ ఎలా వేస్తురా అంతా చూసుకురా మరి? మాకు అనుభవం ఇది. ఫీడ్ ఏమేసి ఎంత ఇస్తుంది, ఏంది, ఏం కథ, దాన్ని బట్టి. ఇంతకుముందు తీసుకెళ్ళి కాబట్టి మీకు అయితే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కొత్తగా ఏం లేదు. మాకు 25 ఇయర్స్ అయిపోయింది రన్నింగ్ మిల్క్ డైరీ ఫామ్లో ఉండబట్టి. మేము ఓకే. గేదె కొనాలంటే లక్షణాలు ఏమైనా చూసి ఏమైనా చెప్తారా అన్న? అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి ఏమన్నా? క్వాలిటీ అంటే ముర్రా. బ్రీడ్ క్వాలిటీ అంటే ముర్రా. ఓకే. సెకండ్ ఇక జఫ్రా అంతే. అంటే మేము పెట్టిన బర్లే చెప్తున్నాం. మేము మాకు దాని మీద సాటిస్ఫై ఉన్నది, క్లియర్ అంటే అనుభవం ఉన్నది కాబట్టి ఎక్కువ బర్లకే చాయిస్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.